హలో ఆల్. ఈ వీడియోలో 'కలం కావల్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే సోనీ లివ్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 19 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సీరియల్ కిల్లర్ గురించి భయ్యా. 2015 ఆ టైం నుంచి కొంతమంది ఆంటీలు అదే మిడిల్ ఏజ్డ్ వుమెన్ పర్సన్స్ అయితే మిస్ అవుతూ ఉంటారు. కొంతమంది చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు? వాళ్ళని ఎవరిని చంపుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ 'కలం కావల్' మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్ కాంటాక్ట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఎన్ని సీరియల్ కిల్లర్ సిరీస్‌లు మూవీస్ చూసామంటే లెక్కలేవు. అందులో చాలానే ఉన్నాయి. ఈ మధ్యన మలయాళం వాళ్ళందరూ కూడా ఈ సీరియల్ కిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ మీద ఎక్కువగా పడ్డారు. మరి అదేంటో కానీ ఇందులో ఏదన్నా బిగ్గెస్ట్ పాజిటివ్ ఉంది, ఒకసారి మూవీ చూడడానికి ట్రై చేయొచ్చు అంటే కేవలం మమ్ముట్టి గారు అంతే. ఇంతకు మించి ఏం లేదు మూవీలో. మమ్ముట్టి గారి మీద వాళ్ళు పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆ స్టోరీ మీద, ఆ నరేషన్ మీద, స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే సూపర్ వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. ఫస్ట్ 15 to 20 మినిట్స్ అయితే మూవీ భలే వర్కౌట్ అవుతుంది. మమ్ముట్టి గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆ సీక్వెన్స్ అదంతా కూడా చాలా బాగా చూపిస్తారు. అదంతా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోద్ది అనమాట. వన్స్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో దిగుద్దు, అది పోలీస్ క్యారెక్టర్ వినాయకన్ గారు ఇంట్రడ్యూస్ అవుతారు. అక్కడి నుంచి మొదలు భయ్యా ఆయన పర్ఫార్మెన్స్ కూడా టాప్ నోచ్ ఉంటుంది. మమ్ముట్టి గారు, వినాయకన్ గారు అయితే సూపర్ వర్కౌట్ అయ్యారని చెప్తా. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అయ్యా మమ్ముట్టి గారికి అయితే. ఈ రోల్ ఈ టైంలో చేయడం అన్నది గ్రేట్ అనే చెప్పాలి. సో దాని పరంగా నేనైతే మెచ్చుకుంటా. దాని పరంగా నేను 100 మార్క్స్ ఇచ్చేస్తా. సో దాని పరంగా నాకైతే కంప్లైంటే లేదు. ఓకే, ఇంకా మమ్ముట్టి గారి గురించి పక్కన పెట్టేద్దాం. ఉన్న మూవీ గురించి మాట్లాడదాం. ఇంకా వినాయకన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఫ్యూ మూమెంట్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అంతే. ఇంకా నథింగ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఈ మూవీ మొత్తం సీరియల్ కిల్లర్ థీమ్ అయినప్పటికీ కూడా ఇది జస్ట్ ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంతే. ఎందుకంటే ఎలా చంపుతారు, ఎలా మిస్ అవుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. ఇక్కడ వాటి పరంగా మనకి ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు. వాళ్ళ ముందే చూపించేస్తారు. మెయిన్ పార్ట్ ఏంటి, క్యాట్ అండ్ మౌస్ గేమ్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఈ రెండు ఎంత గ్రిప్పింగ్ గా ఉండాలో అంత గ్రిప్పింగ్ అయితే లేవు. ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అసలు ఇంట్రెస్టింగ్ ఉండదు. చాలా మూవీస్ సిరీస్ లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అదే ఉంటుంది. కొత్తగా అయితే ఏం ఉండదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే మరీ వరస్ట్ గా అనిపించింది. ఇంకా కొన్ని మూవీస్ చాలా బెస్ట్ అనిపించింది. అంటే చాలా కన్వీనియంట్ రైటింగ్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా కూడా ఎలా అయింది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప పోలీసులు ఏదో కష్టపడి కనిపెడుతున్నట్టు, ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సూపర్ గా వర్కౌట్ అవుతున్నట్టుగా అయితే ఏం చూపించారు భయ్య. అంత గ్రిప్పింగ్ ఏం ఉండదు. చాలా ప్రెడిక్టబుల్ గా రొటీన్ వెళ్ళిపోతుంది అంతే. ఈవెన్ వినాయకన్ గారి క్యారెక్టర్ కూడా పేరుకి ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద తీసుకొచ్చారు కానీ నథింగ్ అట్ ఆల్. అసలు ఏదో ఉన్నారన్న పేరుకు ఉన్నారు అంతే. నేను చెప్తున్నా కదా భయ్య, కాస్టింగ్ పరంగా వీళ్ళు తీసుకున్న కేర్ ఆ రైటింగ్స్ లోనే, ఆ స్క్రీన్ ప్లే లోనే, ఆ మేకింగ్ లోనే తీసుకుని ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. టెక్నికల్లీ సినిమా చూడడానికి బాగుంటుంది. విజువల్లీ కూడా బాగుంది. బీజిఎం కూడా బాగుంది. స్టార్టింగ్ చెప్పాను కదా. ఇంతకు మించి నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య మూవీలో. మరి నాకైతే ఏది నచ్చలేదు. అంటే అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు అనమాట. కాన్సెప్ట్ చాలా సార్లు చూసేసాం. మీకు ఈ మూవీ చూస్తే వేరే మూవీస్ కూడా గుర్తొస్తాయి. నేను అది చెప్పను. చెప్తే మళ్ళీ మీరు అదే మైండ్ లో పెట్టుకుని చూస్తారేమో. ట్రై చేద్దాం అనుకుంటే మమ్ముట్టి గారి గురించి ట్రై చేయండి, లేదంటే లేదు. అంతకు మించి ఏం లేదు చెప్పడానికి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.